శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం 7వ శ్లోకం తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మరణకాలంలో ఏ భావనను, ఏ రూపమును చింతిస్తూ దేహమును విడుస్తామో ఆయా రూపాలనే పొందుతావు అని బోధించారు. అంత్యకాలంలోని భావన దేహాంతర ప్రాప్తికి కారణమవుతుంది. అహం బ్రహ్మాస్మి అనే ఎరుకలో ఉండాలి. అంటే అహం బ్రహ్మం అని అనుకుంటూ ఉండమని కాదు. అనుకుంటూ ఉంటే లాభం లేదు. దానిని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎంత సాధన చేసినా చివరి క్షణంలో చింతించవలసింది పరమాత్మను. భగవంతుడు మనల్ని ఆ విషయంలో అనుగ్రహిస్తాడు. 6వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు, అందువలన అన్ని కాలములందును, అంటే ఎల్లప్పుడూ, మాం అనుస్మర యుధ్యచ, నన్ను స్మరింపము మరియు యుద్ధమును కూడా చేయము. మయి అర్పిత మనోబుద్ధి, బుద్ధి కలవాడవై నాయందు సమర్పింపబడిన మనస్సు బుద్ధి కలవాడవై మాం ఏవ ఏష్యసి అసంశయః, నన్నే ఏష్యసి పొందగలవు, సందేహం లేదు. కాబట్టి ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నీ స్వధర్మమైన యుద్ధమును చేయము. ఈ విధంగా నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడవైనచో నన్నే పొందగలవు, దీనిలో ఎటువంటి సందేహము లేదు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతకుముందు శ్లోకంలో తద్భావ భావితః, ఎవరెవరు ఏదేది స్మరిస్తారో అదే వారు అవుతారు అని చెప్పారు. దానినే నిరంతరం భావించటం చేత తద్భావ ప్రభావం వల్ల స్వభావంగా మారిపోతుంది. దేన్ని ఎప్పుడు భావిస్తామో అది నువ్వు అయిపోతావు. ఎలాగ అవుతావు? భ్రమర కీటక న్యాయం. తుమ్మిద ఒక కీటకాన్ని తీసుకువచ్చి చెట్టు కంతలో పెడుతుంది. చంపి తీసుకురాదు, సొమ్మసిల్లేట్టుగా కాటు వేసి తీసుకువస్తుంది. ఆ కాటు వేసిన రూపము ఆ కీటకానికి గుర్తుండిపోతుంది. తుమ్మిద జుమ్మని దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కీటకానికి ఎప్పుడు మెలకువ వచ్చినా తుమ్మిద కనబడుతుంది. మెలకువ వచ్చిన ప్రతిసారి తుమ్మిద జుమ్మని తిరుగుతుంటుంది. సొమ్మసిల్లిపోయిన ఆ కీటకము తుమ్మిదను చూస్తూ చూస్తూ తుమ్మిదగా మారిపోతుంది. భావం ప్రభావం అయి స్వభావం అయిపోతుంది. అందుకనే ఎప్పుడు సద్భావాలు పెట్టుకోవాలి. అవి సత్ప్రభావాన్ని చూపిస్తాయి. అది సత్స్వభావం అయిపోతుంది. ఉన్నది ఒకే వస్తువు బ్రహ్మం, దాన్ని చింతన చేయి. అదే విశ్వమంతా వ్యాపించింది, దాన్ని చింతన చేయి. లేని వస్తువులను ఎందుకు చింతన చేస్తావు? బ్రహ్మము కానిది అన్ని చింతన చేశాం కాబట్టే జన్మలు వచ్చాయి. అదే బ్రహ్మాన్ని చింతన చేసి ఉంటే జన్మలు వచ్చి ఉండేవి కావు.
అంత్యకాలమునందు స్మరించటం అత్యంత ప్రధానం అని చెప్పాం కదా. అంటే అలా అనకు, సర్వేషు కాలేషు అంటున్నారు పరమాత్మ. సర్వకాలములందు మాం అనుస్మర, నన్నే స్మరించు. మామూలు స్మర కాదు, అనుస్మర, ఎడతెగకుండా స్మరించు. నిరంతరం స్మరణ ఉండాలి. యుధ్యచ అంటే సర్వకాలములందును నన్నే నిరంతరం స్మరిస్తూ నీ కర్తవ్య పనులను చేసుకో అంటున్నారు. ఏ కర్మను చేస్తున్నావో ఆ కర్మను విడిచిపెట్టకుండా సర్వకాలములందును నన్నే స్మరించు అంటున్నారు. ఇది కుదురుతుందా అంటే కుదురుతుంది. ఎందుకంటే మనం ఏ పనులు చేస్తున్నా వేరే వాటిని గురించి ఆలోచిస్తుంటాం. ఒక దుర్ఘటన జరిగినప్పుడు కానీ, లేక ఎవరి మీదైనా తీవ్రమైన ప్రేమ ఉన్నప్పుడు మనం ఏ పని చేస్తున్నా దాని గురించే ఆలోచిస్తుంటాం. ఇది ప్రాపంచిక విషయాలకు జరుగుతుంటుంది. ఇక్కడ పరమాత్మ ఏ పని చేస్తున్నా ప్రాపంచిక విషయాలు ఆలోచించకుండా నిరంతరం నన్నే స్మరించు అంటున్నారు. ఈ స్మరణ ఎంతవరకు చేయాలి అంటే మరణం వరకు చేయాలి. అంటే తాను సంసారంలో ఉన్న తనలో పరమాత్మ ఉండాలి. ఇది తెలుసుకోవాలి. సగంలో ఆగిపోయిన టీవీ సీరియల్ గురించి, లేకపోతే మనకు నచ్చిన సినిమాలలోని సన్నివేశాల గురించి ఆలోచిస్తూ పనులు చేస్తుంటాం. అలా కాకుండా పరమాత్మ గురించి చింతన చేస్తూ పనులు చేసుకో అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, దాని క్రియలను చూస్తున్నప్పుడు అది ఆయన అనుకోవాలి. అనుస్మరణకు కావాల్సింది మయ్యర్పిత మనోబుద్ధి. మనస్సు బుద్ధులను ఆయన వద్ద ఉంచినప్పుడే అది అనుస్మర అవుతుంది. ఇలా ఉన్న అతను మామే వైశ్యస్య సంశయః, నన్నే పొందుతావు, దానిలో ఎటువంటి సంశయం లేదు అని అభయం ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయః. కాబట్టి ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నీ స్వధర్మమైన యుద్ధమును చేయుము. ఈ విధంగా నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడవైనచో నన్నే పొందగలవు, దీనిలో సంశయం లేదు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.